హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 17, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. రామన్ మెగసెసే పురస్కారానికి సంబంధించి పురస్కార గ్రహీతల పేర్లు మరి వారు ఏ దేశానికి చెందినవారు అని ప్రశ్న అడగడం జరిగింది. సో ప్రశ్న చూడండి, 2024 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు? 66th 66వ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలన్నా 2024 రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. రామన్ మెగసెసే పురస్కారాలు ప్రతి ఏటా కూడా ఏ రోజు వార్తల్లోకి వస్తాయి? ఆగస్ట్ 31, గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 31 ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 31 డేట్ వచ్చింది అంటే మీరు ఒకటి అనుకోవాలి, ఈరోజు ఖచ్చితంగా రామన్ మెగసెసే పురస్కారాల ప్రకటన జరుగుతుంది అని. రామన్ మెగసెసే ఎవరతను? ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షులు. తన పేరిట ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాలు వార్తల్లోకి వస్తాయి. పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి గురించి మనం చూస్తూ ఉంటాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించి దేశం, వారు ఏ దేశానికి చెందినవారో చూడాలి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, రామన్ మెగసెసే పురస్కారాలను ఏషియా నోబెల్గా పిలుస్తారు. ఆసియా నోబెల్గా ఈ క్రింది వాటిలో ఏ పురస్కారాలను పిలుస్తారు అంటారు? రామన్ మెగసెసే. ఇక్కడ అర్థం ఏంటంటే ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు అనే భావన నుండి బయటికి రండి. ఆసియా ఖండానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకైనా ఇవ్వచ్చు. కానీ కండిషన్ ఉంటుంది, ఆసియా ఖండానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఎనలేని కృషి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2024 సంవత్సరానికి గాను లేదా 66th రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలను గనక అబ్జర్వ్ చేస్తే ఒక సంస్థ ఉంది, 4 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి ఎంగ్యుయెన్తి ఎంగాక్ హువాంగ్, పేరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోకున్నా పర్లేదు. ఎగ్జామినేషన్ హాల్లో పురస్కార గ్రహీతల పేర్లు అని ఇస్తారు కదా, అక్కడ చూడగానే గుర్తించేటట్టు ఉంటే సరిపోతుంది. మనకు పోటీ పరీక్షలో ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో గుర్తించే పొజిషన్లో ఉంటే చాలు సమాధానాన్ని. ఓకేనా, ఎంగ్యుయెన్తి ఎంగాక్ హువాంగ్ తను ఏ దేశానికి చెందినవారంటే వియత్నాం. నెక్స్ట్ భూటాన్ దేశానికి సంబంధించి కర్మా ఫుండ్షో. నెక్స్ట్ జపాన్ దేశానికి సంబంధించి మియాజాకి హయావో. నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా దేశానికి సంబంధించి ఫర్విజా ఫర్హాన్. మరియు ఒక సంస్థ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనే ఒక సంస్థ థాయిలాండ్ దేశానికి సంబంధించిన సంస్థ. సో ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పాను. మరియు దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, రామన్ మెగసెసే పురస్కారం యొక్క ప్రత్యేకతలు, మొదటిసారి ఎప్పుడు ప్రదానం చేశారు, ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, మరియు భారతదేశం నుండి ఈ పురస్కారాన్ని గెలుపొందిన వ్యక్తులు ఎవరు, ఇప్పటి వరకు చివరిసారి ఎవరు గెలుపొందారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు నేను స్పెషల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఎందుకంటే దాని ఒక పురస్కారం గురించి చూస్తున్నామంటే దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంటే. ఈ సంవత్సరం వార్తల్లోకి వస్తే చూడాలి పురస్కార గ్రహీతల పేర్లు, దాంతోపాటు ఆ పురస్కారం యొక్క ప్రత్యేకతలు, ఎవరు ప్రదానం చేస్తారు, ఎవరు అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో మన యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రామన్ మెగసెసేకి సంబంధించి మీకు పురస్కారం యొక్క ప్రత్యేకతలు ఉంటాయి, ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఏ రంగాల్లో ఇస్తారు, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఓకేనా, సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూస్తున్నాం. తదుపరి CJIగా, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు వార్తల్లోకి వచ్చారు? జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తదుపరి ప్రధాన న్యాయమూర్తి. యాక్చువల్గా రానున్న నెల మే 14th రోజున తన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉంటుంది. భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి సంబంధించి
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 124 ఆధారంగా దేశంలోనే ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది, సుప్రీంకోర్టుగా మనం పిలుస్తాము. అందులో భాగంగా ఆర్టికల్ 124 క్లాస్ 1 ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఇతర న్యాయమూర్తులు ప్రస్తుతం భారతదేశంలో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇంకెంతమంది ఉన్నారు? 1+33. గుర్తుపెట్టుకోండి, 1+33. ఈ నంబర్ ఏదైతే ఉంటుందో 2023 నుండి చూస్తున్నాము, 1+33. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉందని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు అన్నారు అనుకోండి, పార్లమెంట్. ఎట్ ద సేమ్ టైం ఇదే ప్రశ్న కనుక హైకోర్టుల విషయాన్ని అడిగారు అనుకోండి, ఒక హైకోర్టు ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుగా చూస్తాము. హైకోర్ట్స్ కూడా యూనియన్ లిస్ట్ పరిధిలోనే ఉంటాయి. మరి హైకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 124 క్లాజ్ 2 ఆధారంగా ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ వచ్చిన వార్త ఏంటంటే ఇంకా అఫీషియల్ ప్రాసెస్ అంతా క్లోజ్ అవ్వలేదు. భారతదేశంలో ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారో, సిజేఐగా ఉంటారో, ప్రస్తుతం ఎవరున్నారు? సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు కదా. తన పదవీకాలము ముగిసే లోపే ఇక వస్తుంది, పదవీకాలం ముగియబోతోంది అనే లాస్ట్ 1 month or 15 days బిఫోర్ ఏం చేస్తారంటే తన తరువాత తదుపరి న్యాయమూర్తిగా ఎవరు ఉండాలి అని ఆ ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేస్తారు, కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేస్తారు. ఆ సిఫార్సు మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. సర్వసాధారణంగా న్యాయమూర్తుల్లో సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో తనే ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడతాడు. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో 2 సార్లు ఆ రూల్ అనేది వైలేట్ అయింది. మనం ఈ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈరోజు వార్తలోకి వచ్చిన వ్యక్తి ఉన్నారు కదా, May 14 రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆ రోజు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఇప్పుడైతే వార్తగా చూడండి, ఓకేనా? అండ్ మరి May 14 రోజున ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్తున్నాను కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రమాణ స్వీకారము ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే రాష్ట్రపతి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 124 క్లాజ్ 6 ఆధారంగా. క్లియర్, ఓకేనా? సో ఇది ఈరోజు వార్త మనం వార్తాపత్రికల్లో చూసాము. దానికి అనుగుణంగా ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి. తర్వాత తను ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అప్పుడు న్యాయమూర్తులకు సంబంధించి కానివ్వండి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానివ్వండి, అదంతా కూడా మనం చర్చిద్దాం. ఓకేనా? May 14 వరకు మనం ఆగాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు April 17, 2025 ఈరోజు ఒక అంతర్జాతీయ సదస్సు అనేది ప్రారంభమైంది. బ్రిక్స్కి సంబంధించి ఒక సదస్సు. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దేశం ఏంటి? బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, 2025 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దేశము బ్రెజిల్. మరి బ్రెజిల్లోని బ్రెసిలియా ప్రాంతంలో ఈరోజు ఒక సమావేశము, ఒక అంతర్జాతీయ సదస్సు అనేది ప్రారంభమైంది. వ్యవసాయ మంత్రుల సమావేశం. ఎన్నవ ఎడిషన్ అంటే 15th ఎడిషన్ ఆఫ్ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం అనేది వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సమ్మిట్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ సమావేశానికి వెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం వార్తల్లోకి వస్తుంది అంటే అంతర్జాతీయ సదస్సు అయితే మరింత ఫోకస్ చేయాలి. ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. ఓకేనా? ఈ సదస్సు యొక్క థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రూ కోఆపరేషన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్ అనేది థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్ చేయకండి.
మనకు పోటీ పరీక్షల్లో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ని చూస్తున్నాం కాబట్టి మీకు ప్రతిసారి కాషన్ని చెప్తున్నాను. ఓకేనా? కావాలంటే అర్థం చేసుకోండి. ఈ థీమ్ యొక్క అర్థం ఏంటంటే స్థిర వ్యవసాయ అభివృద్ధి, సాంకేతికత, వినియోగం మరియు సమానతపై దృష్టి సారించడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం నుండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మనం చూడడం జరిగింది. ఏప్రిల్ 17th బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో 15th బ్రిక్స్ అగ్రికల్చర్ సమ్మిట్ అనుకోండి. ఓకేనా? ఇందులో మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? బ్రిక్స్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు? 10 సభ్య దేశాలు. నిన్నటి రోజున మీకు క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చెప్పాను. బ్రిక్స్లో ఇంకా కూడా అఫీషియల్గా సౌదీ అరేబియా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మరి బ్రిక్స్ అనగానే మనకు గుర్తొచ్చే 5 దేశాలు ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీంతోపాటు నూతన సభ్య దేశాలు ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్. ఇండోనేషియా 2025లో బ్రిక్స్లో నూతనంగా సభ్యత్వంతో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక బ్రిక్స్కి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2009 సంవత్సరంలో బ్రిక్స్ కూటమి అనేది ఏర్పాటైంది. ఎందుకు? బ్రిక్స్ దేశాల మధ్య సహకారం కోసం. ఎందులో సహకారం కోసం? రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం సభ్య దేశాలన్నీ 10. ఏంటా 10 దేశాలు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ. సౌదీ అరేబియా లేదు, ఇంకా అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇన్విటేషన్ ఉంది కానీ యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్ 16th ఎడిషన్ ఆఫ్ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరిగింది కదా, కజన్ నగరంలో. అక్కడ కూడా అఫీషియల్గా మెంబర్షిప్తో లేదు, గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ చేయట్లేరు వాళ్ళు. ఇంకా 2024 జనవరి 1 రోజున బ్రిక్స్లో సభ్యత్వానికి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా అర్జెంటీనా కూడా తిరస్కరించింది, జావియర్ మిలీ గారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక బ్రిక్స్కి సంబంధించి 16th సమ్మిట్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ 2024లో జరిగింది. రష్యాలోని కజన్ నగరంలో జరిగింది. రష్యా అధ్యక్షతన, రష్యా ఆతిథ్యంలో, రష్యా ఆధ్వర్యంలో. ఆ సదస్సు యొక్క థీమ్ వచ్చేసేసి స్ట్రెంథనింగ్ మల్టీలాటరిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఇక ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతోంది? బ్రెజిల్లో జరగబోతోంది. బ్రెజిల్ అధ్యక్షతన, బ్రెజిల్ ఆధ్వర్యంలో, బ్రెజిల్ ఆతిథ్యంలో. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఒక షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఇంపార్టెంట్ అంతర్జాతీయ బౌద్ధ సదస్సు, ఇంటర్నేషనల్ బౌద్ధ సమ్మిట్ అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ జరగబోతోంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతోంది. ఈ మంత్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరగబోతుందని చెప్పేసి షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఆ షెడ్యూల్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ బౌద్ధ కన్ఫెడరేషన్ వారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధునికి సంబంధించి లేదా బౌద్ధ మతానికి సంబంధించి ప్రాచుర్యం కల్పించడంలో కీలకంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఇంటర్నేషనల్ బౌద్ధ కాన్ఫెడరేషన్ వారు షెడ్యూల్ని అనౌన్స్ చేశారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. బుద్ధ, ధమ్మ మరియు ఈశాన్య భారత సంస్కృతి. ఓకేనా? 2 రోజుల సదస్సు ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరగబోతోంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని నమ్సాయ్ ప్రాంతంలో. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు? పెమా ఖండు గారు ఉన్నారు. అండ్ ఈశాన్య భారతదేశంలో బౌద్ధ సాంప్రదాయాలు అనేవి ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఇటీవల కూడా చూడండి మీరు, గోర్సం కోరా అనే ఒక ఫెస్టివల్, గోర్సం కోరా అనే ఒక ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్లో. అలాంటి చూడండి, లింక్ చేసుకోండి. ఇక ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అనేది భారతదేశంలో ప్రధాన కార్యాలయం ఉన్న బౌద్ధ సముదాయాల కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. ఈ సదస్సు ఏ పేరుతో జరుగుతోంది? బుద్ధ, ధమ్మ అండ్ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక సదస్సు పూర్తయ్యాక అందులో అవుట్కమ్ ఏమన్నా ఉంటే కూడా చూడాలి. ఇక నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 వార్తల్లోకి వచ్చింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్, ఏదైనా ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ రిపోర్ట్లో ఉన్న గణాంకాలు కానీ, ర్యాంకింగ్స్ కానీ ఏం చెప్తున్నారు, లేదా ఫార్వర్డ్గా ఏమైనా చెప్తున్నారా, ఇలాంటివి చూడాలి. ఓకేనా? భారత న్యాయ నివేదిక అని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి టాటా ట్రస్ట్ వారు ఎవరి సహకారంతో రిలీజ్ చేస్తారంటే సపోర్టెడ్ బై సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. రకరకాల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా భారతదేశంలో, వాళ్ళ నుండి సమాచారాన్ని సేకరించి వారి సహకారంతో టాటా ట్రస్ట్ వారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గణాంకాలు చూడండి. సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025, అందులో అంశం వచ్చేసి దేశంలో మొత్తం న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారట అంటే 21,285 మంది ఉన్నారంట.
మొత్తం న్యాయమూర్తులు, డిస్టిక్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు అలా అంతా కలిపి ప్రతి 10 లక్షల జనాభాకు జడ్జీలు ఎంతమంది ఉన్నారట అంటే 15 మాత్రమే. ప్రతి 10 లక్షల జనాభాకు ఆన్ అన్ యావరేజ్ 15 జడ్జెస్ ఆర్ దేర్. ఈ రిపోర్ట్ ప్రకారం 1987 లా కమిషన్ సిఫార్సు ఏం చేసింది అంటే 50 జడ్జీలు ఉండాలి కనీసం 10 లక్షల మందికి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకోటి రీసెంట్గా లా కమిషన్ గురించి కూడా మనం చూసాము. నిన్నటి రోజు మీకు చెప్పాను, 14th ఏప్రిల్ రోజు కూడా చెప్పాను. 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల దినేష్ మహేశ్వరి గారు నియమితులు అవ్వడం జరిగింది అని చెప్పేసి. ఓకేనా. సో జిల్లా కోర్టుల్లో ప్రతి జడ్జికి ఏడాదికి 2200 కేసులు ఉంటున్నాయట ఏడాదికి ఆన్ యావరేజ్ ఇది. హైకోర్టుల్లో వర్క్ లోడ్ అనేది ఎలా ఉంటుందంటే 15,000 కేసులు ఒక జడ్జికి ఒక ఏడాది ఉంటుందంట ఈ రిపోర్ట్ ప్రకారము. హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు ఎంత ఉన్నాయి ప్రస్తుతం అంటే 33% ఖాళీలునట. భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు 100 మొత్తం పోస్టులు ఉంటే అందులో 33% వేకెంట్ అంట. ఇక జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు 21% వేకెంట్ అట. అండ్ కోర్టు స్థాయి మహిళా న్యాయమూర్తులను కనుక అబ్జర్వ్ చేస్తే జిల్లా కోర్టుల్లో 38.3% మహిళా న్యాయమూర్తులు దేశంలో అన్ని జిల్లాల్లోని అంశము. హైకోర్టులో 14% ఉన్నారంట. సుప్రీంకోర్టులో 6%. పోలీసు విభాగంలో లింగ అసమానతలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇందులో ఇచ్చారు. అదేంటంటే దేశంలో మొత్తం మహిళా పోలీసులు వచ్చేసేసి 2.4 lakhs అంట. జూనియర్ ర్యాంకుల్లో వారి శాతం 90%. జూనియర్ ర్యాంకులు అంటే కానిస్టేబుల్ ఇలాగా. అండ్ ఐపీఎస్ కాడర్లో ఉన్న మహిళలు 960 మంది మాత్రమే దేశంలో మొత్తం. నాన్ ఐపీఎస్ మహిళా అధికారులు 24,322 మంది. మహిళా కానిస్టేబుల్ వచ్చేసి 2.17 lakhs అంట దేశంలో ఈ రిపోర్ట్ ప్రకారం. ఓకేనా. ఇక జైళ్ళ ఆక్యుపెన్సీ, జైల్స్ ఉంటాయి కదా, ఒక జైల్లో సగటున ఇంతమంది ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు ఆక్యుపెన్సీ సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నట్టు ఒక్కొక్క జైల్లో సామర్థ్యానికి మించి ఖైదీలు అంట. సో 131% ఉన్నారంట. దేశంలో మొత్తం ఖైదీలు 5.7 లక్షల మంది. 2030 నాటికి అంచనా ఖైదీల సంఖ్య 6.8 లక్షలు పెరుగుతారంట. ఖైదీ డాక్టర్ నిష్పత్తి వచ్చేసి 775 ఖైదీలకు ఒక డాక్టర్ ఉన్నాడంట ఆన్ అన్ యావరేజ్. ఓకేనా. సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 అనేది అసలు యాక్చువల్గా జస్టిస్ రిపోర్ట్ అనేది ఏంటంటే న్యాయ వ్యవస్థ, పోలీసు, జైలు పరిపాలన, లింగ సమానతపై దేశ స్థాయిలో విడుదలైన ఒక ముఖ్య నివేదిక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో చాలా గ్రామీణ ప్రాంతాల గురించి కానీ పట్టణ ప్రాంతాల గురించి కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా కేస్ స్టడీగా కూడా చూడాలని చెప్తున్నాను. ఏదైనా ఒక మంచి ఇన్నోవేషన్తో లేదా గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలు ఇస్తున్న ఏదైనా ఇనిషియేటివ్ ఉంటే దాన్ని మోడల్గా మనం దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి వార్తాపత్రికల్లో కథనాలు, ఎడిటోరియల్ రూపంలో చూస్తూ ఉంటాం. అలా మహారాష్ట్రలోని ఒక నగరం ఖరాద్ అనే ఒక నగరం వార్తల్లోకి వచ్చింది. దేశానికే ఆదర్శంగా వేటి విషయంలో అంటే శానిటరీ వ్యర్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా. శానిటరీ వ్యర్థాలు అంటే ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మనం చూసే బయోమెడికల్ వేస్ట్ అని కూడా చెప్పొచ్చు. భారతదేశంలో శానిటరీ వ్యర్థాల సరైన నిర్వహణ ఒక పెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానివ్వండి, ఎసెన్షియల్స్, ప్రత్యేకించి శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, ఇతర హైజీన్ ఉత్పత్తులు సరైన విధంగా పారేయకపోవడం వల్ల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలు పర్యావరణ సమస్యలుగా మిగిలిపోతున్నాయి. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా డిస్టిక్లోని ఖరాద్ అనే ఒక సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అని కూడా చెప్పవచ్చు. ఈ సమస్యను విజయవంతంగా అధిగమించి దేశానికి ఆదర్శం నిలిచింది. శానిటరీ వేస్ట్ ఉంటుంది కదా, శానిటరీ నాప్కిన్స్, డైపర్స్ ఉంటాయి, వీటిని మేనేజ్ చేయడంలో ఖరాద్ నగరం ఎక్కడ ఉంది అంటారు మహారాష్ట్ర. 100% శానిటరీ బయోమెడికల్ వ్యర్థాల వేరు చేయడం అనేది సాధించారు. అక్కడ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంది, 100% సాధించారు. గతంలో ఒడిశాలో గంజాం ఒక ప్రత్యేకతతో వార్తలోకి వచ్చింది శానిటరీ నాప్కిన్స్ విషయంలో. ఇలాంటివి చూడాలి. పూర్తిగా ఇంటింటి సేకరణ శానిటరీ వేస్ట్ని, శాస్త్రీయంగా వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి పారేయడంలో కూడా ప్రత్యేకము. ఆరోగ్య హానులు, పర్యావరణ కాలుష్యం నివారణ జరుగుతుంది వీటిని మంచిగా మేనేజ్ చేస్తే. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 1 monthలో సూడాన్ గురించి మనం 4 సార్లు డిస్కస్ చేసాము. సూడాన్లో కొత్తగా ప్రభుత్వం అని చెప్పేసి సూడాన్లో అంతర్యుద్ధం అనేది ఆగిపోయిందని ఇలాంటివి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈరోజు మళ్ళీ సూడాన్ అంతర్యుద్ధంతోనే వార్తల్లోకి వచ్చింది. సూడాన్
ప్రాంతం ఏదైనా ప్రాంతం గురించి మీకు డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుందో చెప్తున్నాను ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా వరల్డ్ మ్యాప్లో. సో ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఆఫ్రికా ఖండంలో ఈ ప్రాంతంలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నార్త్ ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో నార్త్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా కాంటినెంట్ సూడాన్ ఈజ్ లొకేటెడ్. సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఖార్టూమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆస్పిరెంట్స్, సో నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి మీకు ఇస్తూనే ఉన్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు డెప్త్ కంటెంట్ ఇస్తున్నారు, ఏ పోటీ పరీక్షకైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది, కానీ ఇంత కంటెంట్ రాయడానికి మాకు టైం టేకింగ్ ఉంటుంది సార్, 2 hours 3 hours పడుతుందని చెప్తున్నారు. ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మీకు ఆల్రెడీ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ డైలీ సీఏ కోర్స్ కానివ్వండి, డైలీ సీఏ కోర్స్లో నేను ఇక్కడ చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఇంకా ఎలా అంటే ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్ని అంతవరకే కాకుండా దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి చూడాల్సి ఉంటుంది. 100% మీకు కవర్ చేస్తున్నాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా స్క్రిప్ట్ రూపంలో PDF రూపంలో డైలీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఈ కోర్స్ పైన డైలీ సీఏ కోర్స్ పైన మరియు CA 360 కోర్స్ పైన, ఇండియన్ పాలిటీ కోర్స్ పైన అండ్ UPSC టెస్ట్ సిరీస్ పైన, మిషన్ 100 పైన అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది అభ్యర్థుల కోరిక మేరకు. సో మీకు కామెంట్ బాక్స్లో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను, మన యాప్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఫ్రీ కంటెంట్, సో డైలీ PDF ఏదైతే ఉందో ఆ కోర్సులో కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది, మీరు చూడవచ్చు ఎలా ఉంటుంది కోర్స్ అని చెప్పేసి కూడా. ఓకేనా? సో మీకు ఆ PDFలో ఇలా మ్యాప్స్ కూడా ఇస్తున్నాను. ఏదైనా మ్యాప్ వచ్చింది అంటే దాని రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి ఇలా చూపిస్తూ ఇస్తున్నాను నేను అక్కడ, మీకు సులభంగా అర్థమైపోతుంది. ఓకేనా? వీడియో చూశాక PDF చదవండి. సో సూడాన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అంతర్యుద్ధం మరొకసారి 2 రోజుల్లో 300 మందికి పైగా చనిపోయారంట. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వారు కానివ్వండి, ప్రపంచంలో మానవ హక్కుల కార్యకర్తలు కానివ్వండి చెప్తున్నారు. సో సూడాన్లో అంతర్యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో, 2023 నుండి రక్తసిక్తం అయిపోతుంది సూడాన్ అని చెప్పేసి. ఆఫ్రికా ఖండంలో ఉన్న సూడాన్ దేశంలో అంతర్యుద్ధం మళ్ళీ ఉధృతమైంది. డార్ఫర్ అనే ప్రాంతం, ఇటీవల డార్ఫర్ అనే ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటారు? సూడాన్. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు చేసిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా విభాగము రీసెంట్గా నివేదించింది. ఏ ప్రాంతం? సూడాన్లోని నార్త్ డార్ఫర్ ప్రాంతం. ఓకేనా? ఎస్. సో ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సూడాన్ ఎక్కడ ఉంటుంది ఇదంతా కూడా. ఓకేనా? అండ్ విద్యపై కృత్రిమ మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పేసి నివేదికలు. ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది కృత్రిమ మీద. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు కృత్రిమ మీద పైన ఆధారపడుతున్నాడు. రానున్న రోజుల్లో కృత్రిమ మీద మానవ మనుగడని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. మానవుడు చేసే అన్ని పనులు, అంతకు మించిన పనులు కూడా చేసే స్థాయికి రాబోతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నెగిటివ్ ఇంపాక్టా, పాజిటివ్ ఇంపాక్టా? ఒక సర్వే జరిగింది. ఆ సర్వే యొక్క ఫలితాలు ఏంటో చూద్దాము. సో అంతర్జాతీయ విద్యా సమగ్రత సంస్థ టర్నిటిన్ అనే ఒక సంస్థ, టర్నిటిన్ అనే సంస్థ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆన్లైన్లో సర్వేలను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. వారి ప్రోత్సాహంతో ఇంగ్లాండ్కు చెందిన మార్కెట్ రీసెర్చ్ సంస్థ వాన్సన్ బార్న్, ఈ 2 సంస్థలు గుర్తుంచుకోండి, టర్నిటిన్, వాన్సన్ బార్న్ అనే సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారము విద్యారంగంలో AI సానుకూల ప్రభావాన్ని చూపుతుందంట. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని. దాదాపు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెక్సికో, ఐర్లాండ్, అమెరికా తదితర దేశాల్లో ఈ సర్వేని నిర్వహించారు. వచ్చిన డేటా ఆధారంగా ఎక్కడ నుండి డేటా సేకరించారు? దాదాపు 3500 మంది నుండి డేటా సేకరించారు. అందులో విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యా సంస్థల నిర్వాహకులు కూడా ఉన్నారు. సో ఏం ఫలితాలు వచ్చినాయి ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? మన భారతదేశం సంబంధించి చూద్దాము. దాదాపు భారతదేశంలో 93% మంది విద్యపై AI సానుకూల ప్రభావాన్ని చూపిస్తోందని భావిస్తున్నారు. 50% మంది AI ఎలా ఉపయోగించాలో పూర్తిగా మాకు తెలియదు, అది అసలు ఎలా ఉపయోగించాలి, AI అంటే ఏంటో కూడా తెలియదంట. ఇక సౌకర్యాల ప్రాప్తి, భారత్లో AI వనరుల లభ్యత బాగుందని పేర్కొనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్. మనం మార్చి నుండి ఇప్పటి వరకు దాదాపు 2 to 3 times ఈ టాపిక్ని డిస్కస్ చేసాము. సో గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక అప్డేట్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో 2024 ఏప్రిల్ 1 నుండి 2025
మార్చ్ 31 వరకు 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా 1.3 కోట్ల మందికి బీమా కవరేజ్ అనేది దక్కిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.3 crore మందికి పైగా వ్యక్తులకు బీమా సౌకర్యం కల్పించిందంట. ఏ పాలసీలు? ఆరోగ్య బీమా కానివ్వండి, జీవన బీమా కానివ్వండి, వ్యక్తిగత ప్రమాద బీమా కానివ్వండి కల్పించడం జరిగిందంట. అలానే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ 1 million అంటే 10 లక్షల మంది మానవ వనరుల నియామకానికి కూడా మద్దతునిచ్చిందంట. ఇక అదనపు సమాచారం, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, ఇన్ఫ్రా అండ్ సేవల కొనుగోలు కోసం రూపొందించబడిన ఒక జాతీయ పోర్టల్. ప్రారంభం 2016 సంవత్సరంలో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి అనొచ్చు, జాతీయ అంశాలు కూడా చూడవచ్చు. సర్వసాధారణంగా సింగరేణి సంస్థ తెలంగాణలో మైనింగ్, బొగ్గు నిల్వల గురించి వార్తల్లోకి వస్తూ ఉంటుంది. కానీ తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్లో ఒక అంశం ఇక్కడ ఇంపార్టెన్స్తో వార్తల్లోకి వచ్చింది. ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నైని బొగ్గు బ్లాక్ కోల్ బ్లాక్ అనేది ఎక్కడ? సో ఒడిశా రాష్ట్రం. సో ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది సింగరేణి సంస్థ. ఏప్రిల్ 16 నిన్నటి రోజున మనకు ఈ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూసుంటారు. ఏప్రిల్ 16, 2025 నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వర్చువల్గా ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ తవ్వక కార్యకలాపాలను ప్రారంభించారు. ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా చెప్తున్నారు. ఈ నైని బొగ్గు బ్లాక్ ఎక్కడ ఉంది అంటారు? అంగుల్ అనే డిస్టిక్. అంగుల్ డిస్టిక్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. ఓకేనా? ఇది సింగరేణి కాలరీస్ వారికి సంబంధించి ఒక హిస్టారికల్ మైల్ స్టోన్. ఎందుకంటే ఇది సంస్థ ఇతర రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించిన బొగ్గని. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారు తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మొదటిసారి ఒక బ్లాక్ విషయంలో వార్తల్లోకి వచ్చారు. నైని బొగ్గు బ్లాక్ అది ఎక్కడ అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ప్రారంభించిన వారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంస్థ SCCL. అండ్ ప్రస్తుతం సింగరేణికి బలరాం గారు CMDగా ఉన్నారు. ఓకేనా? తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సంయుక్త స్వామ్యంలోని బొగ్గు తవ్వక సంస్థ సింగరేణి. ఇక్కడ రీసెంట్గా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి అనేది జరిగింది. సప్లై ఆఫ్ కోల్ గురించి మీకు లాస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక సింగరేణి ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే కొత్తగూడెం, తెలంగాణ. నైని బొగ్గు బ్లాక్ సింగరేణికి ఒడిశాలో కేటాయించబడిన మొదటి బ్లాక్. ఇతర రాష్ట్రాలు విస్తరిస్తున్న తెలంగాణ మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. ఓకేనా? అండ్ నెక్స్ట్ హైదరాబాద్ వేదికగా రీసెంట్గా ఒక సదస్సు అనేది జరిగింది. ఒక సదస్సు STREE సమ్మిట్. హైదరాబాద్లో STREE సమ్మిట్, సమ్మిట్. సో షీ ట్రంప్స్ త్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక సమ్మిట్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వారు నిర్వహించడం జరిగింది ఏప్రిల్ 15 రోజున. ముఖ్యంగా మహిళా భద్రతే ధ్యేయంగా ఈ సదస్సు. సో స్త్రీల భద్రత సాధికారతపై సెకండ్ ఎడిషన్ ఆఫ్ సమ్మిట్, సమ్మిట్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరు నిర్వహిస్తారు అంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వారు నిర్వహించడం జరిగింది ఏప్రిల్ 15 హైదరాబాద్లో. ఇందులో ఎవరెవరు పాల్గొనడం జరిగిందంటే నిపుణులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడము, ఆచరణాత్మక పరిష్కార మార్గాలను రూపొందించడము, లైంగిక సమానత్వం, స్త్రీ సాధికారతకు ప్రోత్సాహం కల్పించడము, అభిప్రాయ మార్పిడి వేదికగా సో థాట్స్ ఎక్స్చేంజ్ విషయంలో కానివ్వండి ఇది ఒక అద్భుతంగా ఉండొచ్చు అంట. ఓకేనా? ఇక్కడ స్ట్రెంథనింగ్ ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ సమ్మిట్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఓకేనా? మరి మొదటి సమ్మిట్ ఎప్పుడు జరిగింది అంటే 2023లో హైదరాబాద్లో జరిగింది. ఎవరు నిర్వహించారంటే సేమ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వారు నిర్వహించారు మహిళా భద్రతే ధ్యేయంగా. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వడదెబ్బ మనం స్థానికంగా పిలుస్తాం, లేదా ఎండదెబ్బ అంటాము, వడగాలులు అంటాము. సో ఎండ మామూలుగా ఉందా? చూస్తున్నాం, ఇంట్లో ఉంటేనే మనకు వేడి గాళ్ళు అనేవి వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
చాలామంది హార్ట్ స్ట్రోక్ గురై చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎండలో మనం కాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏప్రిల్లోనే ఇలా ఉంది, ఇంకా మేలో తీవ్ర స్థాయి ఎండలు కూడా చూసే అవకాశం ఉంది. ఓకేనా. సో ఇక్కడ వడదెబ్బ మృతులకు 4 లక్షల రూపాయల పరిహారాన్ని కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, సో గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు. ఏప్రిల్ 15, 2025 రోజున రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వడదెబ్బ వల్ల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించేందుకు ఆమోదం తెలిపిందంట. ఇప్పటివరకు ఇది కేవలం 50,000 రూపాయలు మాత్రమే ఉండే. సో అంతకుముందు వడదెబ్బ కానీ ఎండదెబ్బ కానీ తాకి చనిపోయారు అనుకోండి 50,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని 4 లక్షల రూపాయలకు పెంచారంట. ఓకేనా. పరిహారం మొత్తం వచ్చేసేసి 4 లక్షల రూపాయలు ప్రతి మృతికి కుటుంబానికి ఇస్తారు. ఓకేనా. అంతకుముందు ఆపద్బంధు పథకం కింద 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకేనా. అండ్ రాష్ట్ర ప్రత్యేక విపత్తిగా ప్రకటించారు. రాష్ట్ర విపత్తిగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. జాతీయ విపత్తు ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించదో వాటిని రాష్ట్ర విపత్తిగా ప్రకటించవచ్చు. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా ఒడిశాలో పాముకాటు మరణాలను రాష్ట్ర విపత్తిగా ప్రకటించడం ఇలాంటివి. ఓకేనా. ఎవరు చనిపోతున్నారు ఏందని సర్వే అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అధికారం ఇచ్చారు. ఓకేనా. వడదెబ్బ అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీర ఉష్ణాన్ని నియంత్రించలేకపోవడం వల్ల సంభవించే ప్రాణాంతక పరిస్థితి, చచ్చిపోతారు. ఆపద్బంధు పథకం రాష్ట్ర విపత్తుల నివారణ నిధిలో భాగంగా మంజూరు చేసే సహాయ పథకం. రాష్ట్ర ప్రత్యేక విపత్తు జాతీయ విపత్తు జాబితాలో లేని విపత్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సొంతంగా పరిహారం మంజూరు చేయగలదు. దీనివల్ల స్థానిక విపత్తులకు వేగంగా సహాయం అందించడం అనేది సాధ్యమవుతుందంట. ఇక నెక్స్ట్, ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఐలా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించున్నాయి. సో ఇక పల్లెలోను ఐలాలు అని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ IALA ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ను ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా ఇంపార్టెన్స్ ఇస్తూ. ఓకేనా. పరిశ్రమల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో TSIIC ద్వారా పారిశ్రామిక పార్కులను స్థాపించనున్న ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తారట. వాస్తవానికి గ్రామాలకు వెన్నెముక, దేశానికి వెన్నెముక గ్రామాలు, గ్రామానికి వెన్నెముక వ్యవసాయం. అలాంటి వ్యవసాయ ప్రాంతాలు ఇప్పుడు ఇండస్ట్రీస్ని కూడా చూడబోతున్నాము. ఓకేనా. ఈ పార్కుల నిర్వహణ కోసం ప్రత్యేక ఐలాల ఏర్పాటు. ప్రతి ఐలాకు ఒక ప్రభుత్వ కమిషనర్ నియమించబడతారు. ఆయా పార్కుల పరిధిలో ఉన్న పరిశ్రమల యాజమానులతో సర్వీస్ సొసైటీ ఏర్పాటు చేస్తారంట. ఐలా పారిశ్రామిక ప్రాంతాల్లో పాలన మౌలిక వసతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఒక స్థానిక సంస్థ. TSIIC సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూముల కేటాయింపు, పెట్టుబడిదారులకు సౌకర్యాల కల్పనలో కీలక సంస్థ TSIIC అంటాము. ఓకేనా. పట్టణాలకు మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్ అనేది చూడడము. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి పరిశ్రమలు స్థాపిస్తే అని. గ్రామ పంచాయతీలకు ఆర్థిక లాభం కూడా వస్తుంది, ఎందుకంటే గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కావాలి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పార్కుల నిర్వహణ మెరుగవుతుందంట. ఇక నెక్స్ట్, ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో మంచి పురోగతి సాధించాయి. 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? చారిత్రాత్మక తీర్పు. రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనం 6-1 తేడాతో తీర్పిచ్చింది. ఎస్సీ ఉపవర్గీకరణ, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది రాజ్యాంగబద్ధమే. సో చేయాలి, అన్ని రాష్ట్రాలు కూడా చేయవచ్చు అని చెప్పేసి ఆ తీర్పు ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ వేసింది. 60 రోజుల సమయం ఇచ్చింది. సో టైం ప్రకారమే నివేదిక సమర్పణ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, అసెంబ్లీలో ఆమోదం జరిగింది. ఎస్సీ ఉపవర్గీకరణ చట్ట రూపంలో కూడా ఏప్రిల్ 14, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇక జాబ్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. 15%ని ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఎలా అని చెప్పేసి చూసాము. ఇక ఏపీకి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వము, కానీ గడువుని పొడిగిస్తూ వచ్చింది. ఇంతలోనే ఆర్డినెన్స్ని జారీ చేయడం ఇలాంటివి కూడా చూస్తున్నాం.
సో ఎస్సీ వర్గీకరణ కమిషన్కు గడువు పొడిగించింది మరొక నెల పాటు ఏపీ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య ఎస్సీ వర్గీకరణ కమిషన్కు మరొక నెల గడువు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 15, 2025న అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కమిషన్ గడువు అసలు తేదీ ఏప్రిల్ 10తో ముగియగా ఇప్పుడు మే 10 వరకు పొడిగించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఎస్సీ కేటగరైజేషన్ పైన. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈలోపే ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పెట్టుబడిగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన రాష్ట్రానికి సంబంధించిన వర్ధమాన అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన సమాచారమే కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, పాలసీస్, పండుగలు, ఇలాంటివి అన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ విశాఖలో 1370 కోట్ల రూపాయలతో టీసీఎస్ భారీ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర కూడా జరిగింది. ఏప్రిల్ 15, 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విశాఖపట్నంలో 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 12,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయంట. సో ఐటీ హిల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం భూమిని ఎంత కేటాయించారంటే అరౌండ్ 22 acres ఆఫ్ ల్యాండ్ వాజ్ అలొకేటెడ్ టు టీసీఎస్. ఇక ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇండియా శ్రీలంక ఒప్పందం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచ ఆహార పథకం అనేది ఒకటి ప్రారంభమైంది. సో ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ఆహార పథకం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గతంలో నోబెల్ పురస్కార గ్రహీత ఈ సంస్థ శాంతి రంగంలో అమలు కానున్నది. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య అవగాహన ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా. సో రానున్న 5 ఏళ్ల పాటు, ఇప్పుడు 2025 నుండి 2030 వరకు వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో మరియు ఒడిషా, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రోగ్రాం అనేది అమల్లోకి రాబోతోంది. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. ఫుడ్ అని వచ్చింది అంటే ఆ సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే రోమ్, ఇటలీ. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామే కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలో అతిపెద్ద హ్యుమానిటేరియన్ ఆహార సహాయ సంస్థ రోమ్, ఇటలీ కేంద్రంగా ఉంది. 2020 ఇయర్లో ఈ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ శాంతి పురస్కారం కూడా రావడం జరిగింది. ఈ టాపిక్కే కంటిన్యూషన్గా ఈ టాపిక్ వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం, అందుకోసం భారత్ శ్రీలంక ఒప్పందము వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహకారంతో. ఏప్రిల్ 16, 2025న అమరావతి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం మరియు శ్రీలంక మధ్య సుస్థిర వ్యవసాయ విధానాలపై అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం మద్దతుతో అమలు కానుందంట. ఒప్పందం లక్ష్యం ఏంటంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా స్థిరమైన వ్యవసాయ విధానాల అభివృద్ధి, సున్నిత వర్గాల రైతుల జీవనోపాధి రక్షణ, ఆహార భద్రతపై అవగాహన పెంచడం అనేది ఇందులో ఇంపార్టెన్స్. పోషకాహార ప్రమాణాలను పెంచడము. ఇక నిన్నటి రోజున ఏప్రిల్ 16, 2025 ప్రత్యేకత ఏంటి? కందుకూరి వీరేశలింగం గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా రాష్ట్రంలో మొదటిసారి నాటక రంగంలో ప్రముఖులకి పురస్కార వేడుకల ప్రదానము లేదా పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరిగింది. సో నిన్నటి రోజు మనం చూస్తాము. ఇక్కడ 3 వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోవాలి, మిగతా నంబర్స్ గుర్తుంచుకుంటే చాలు. సో 110 మందికి, ఎంత నంబరు? 110 మందికి కందుకూరి పురస్కారాలు. నాటక రంగ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవము. ఏప్రిల్ 16, 2025 నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారు వెల్లడించిన ప్రకారము తెలుగు నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 110 మందికి కందుకూరి పురస్కారాలు ప్రదానం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతి. ఇందులో ఈ 110లో 107 మంది నాటక కళాకారులు, సాంకేతిక నిపుణులు. కానీ 3 ఉన్నారు కదా, వాళ్ళ పేరు గుర్తుంచుకోవాలి. మరి 107 మందికి 10,000 రూపాయల నగదు బహుమతి, దాంతోపాటు ఒక సర్టిఫికేట్, ప్రశంసా పత్రం ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో 3 కళాకారులు, వాళ్ళ పేరు గుర్తుంచుకోవాలి. వారికి 1,00,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. ఆ 3 ఎవరంటే ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారు, తను తెనాలి, అండ్ కందిమల్ల సాంబశివరావు గారు, అండ్ చిలకలూరిపేట, అండ్ గుర్రాల రవికృష్ణ, నంద్యాల. ఈ 3 కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కళాకారులుగా గుర్తింపు పొందారు. వారికి ప్రశంసా పత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు. ఈ 110 మంది పేర్లు అవసరం లేదు, ఈ 3 పేరు అయితే గుర్తుంచుకోండి. సో నిన్నటి రోజున విజయవాడ కేంద్రంగా, విజయవాడ వేదికగా పురస్కారాల
ప్రధానోత్సవం అనేది జరిగింది. ఎస్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు 16th ఏప్రిల్ 1848లో జన్మించారు. 17th మే 1919లో మరణించారు. ప్రముఖ సామాజిక సంస్కర్త, నాటక రచయిత, మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్ర రచయిత. ఇలాంటి అదనపు సమాచారం చూడండి, ఎగ్జామినేషన్లో వీటి నుండి ఖచ్చితంగా వస్తాయి మార్క్స్. మహిళా విద్య, వితంతు పునర్వివాహాల పట్ల ఉద్యమం చేసిన పురోగామి. ఓకేనా? ఇక నెక్స్ట్, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో తనకి భాషా సమ్మాన్ యువ పురస్కారం 2025 అనేది రావడం జరిగింది. భాషా సమ్మాన్ యువ పురస్కారం 2025 పురస్కార గ్రహీతగా ఎవరు అని అడుగుతారు. గిన్నారపు ఆదినారాయణ గారు భాషా పరిశోధన మరియు సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గాను తనకు 2025 సంవత్సరానికి గాను తెలుగులో భాషా సమ్మాన్ యువ పురస్కారం అనేది రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యువ పురస్కారం ఏదైతే ఉంటుందో భాషా పరిషత్, భారతీయ భాషా పరిషత్, ఇది కోల్కతా నుండి అందించే సాహిత్య పురస్కారము. యువ రచయితలు, పరిశోధకులు ప్రోత్సహించేందుకు అందించబడుతుంది. భారతీయ భాషల అభివృద్ధికి చేసిన కృషిని వారిని గుర్తిస్తూ ఇచ్చే పురస్కారము. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ కాన్సెప్ట్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి టైంని కన్సిడర్ చేయకండి. లెంత్ అవుతుంది, లెంత్ తగ్గించండి, అలాంటి ఆలోచన నుండి బయటికి రండి. ఎందుకంటే మీకు ఎంతసేపైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓపికగా వినండి దయచేసి. ఎందుకంటే చాలామంది సార్ టైం లెంత్ అవుతుంది, సో టైం కుదించండి, 30 మినిట్స్లోనే ఉండాలి, 20 మినిట్స్లోనే ఉండాలి, 40 మినిట్స్లోనే ఉండాలని చెప్పేసి అంటున్నారు. కానీ అలా కుదిస్తే టాపిక్స్ అనేవి స్కిప్ అయిపోతాయి. నేను ఇక్కడ ఏ టాపిక్ కూడా స్కిప్ చేయట్లేదు, చేయను కూడా. అభ్యర్థులకు మన క్లాస్ చూస్తున్నారంటే 100% వాళ్ళకు జస్టిస్ జరగాల్సిందే. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్స్ నుండి ప్రశ్నలు రావాల్సిందే. ఎగ్జామినేషన్ అయినాక ఏ రోజు మనం డిస్కస్ చేసామో అవి కూడా మీకు చూపిస్తాను నేను. సో ఖచ్చితంగా ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు నేను ఇస్తున్నాను, మీరు ప్రతిరోజు చూడండి. సో చూసే ముందు ఒక లైక్ చేసి నేను అడుగుతున్న ప్రశ్నకి కామెంట్ చేయండి. ఓకేనా? ఇక లాస్ట్ టాపిక్, మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమం విజనరీ అనే ఒక పుస్తక ఆవిష్కరణ రీసెంట్గా జరిగింది. మన చంద్రన్న అంటే మన చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారని అడుగుతారు. తెలంగాణ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారు రచించారు. మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 15 రోజున ఆవిష్కరించారు. గుర్తుపెట్టుకోండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చోటు చేసుకున్న కీలక అంశాలు, రాజకీయంగా ఎలా ఎదిగారు, ముఖ్యమంత్రి తన ప్రస్థానం ఎలా ఉంది, అలిపిరి ఘటన గురించి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఈరోజు ప్రశ్న, 2025 ఆస్కార్ వేడుకలు మార్చిలో చూసాం కదా, సో ఫిబ్రవరిలో చూసాం కదా. 2025 ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏంటి? అత్యధిక పురస్కారాలు గెలిచిన చిత్రం ఏది? సో 2025 ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రం ఏంటి మరియు అత్యధికంగా ఏ చిత్రానికి సంబంధించి పురస్కారాలు రావడం జరిగింది? సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వండి. తప్పైనా పర్లేదు, ప్రాక్టీస్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ డే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు రోజు ఇస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నుండి. రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్నగా చూడవచ్చు. అక్కడ ఫుల్ క్లారిటీతో కాన్ఫిడెన్స్తో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్స్ క్విక్ రివిజన్ కనుక చేస్తే, ఫస్ట్ 15th బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభము. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు జరగబోతోంది, షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025, ఈ గణాంకాలన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ మహారాష్ట్రలోని కరాద్ నగరం ప్రత్యేకంగా 100% శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఒక రోల్ మోడల్గా నిలిచింది. సూడాన్లో అంతర్యుద్ధము. అండ్ విద్యపై కృత్రిమ మీద సానుకూల ప్రభావం ఉంది అని చెప్పేసి ఇటీవల సర్వే, ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్. అండ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా 1.3 crores మందికి బీమా కవరేజ్ అనేది జరిగిందంట. ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ని ప్రారంభించింది తెలంగాణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హైదరాబాద్లో రీసెంట్గా స్ట్రీ సమ్మిట్ అనేది ముగిసింది. అండ్ వడదెబ్బ మృతులకు 4 లక్షల రూపాయల పరిహారం ఆపద్బందులో భాగంగా, గతంలో 50,000 రూపాయలు ఉండే.
అండ్ ఇక తెలంగాణలో పల్లెల్లో కూడా ఐలాల ఏర్పాటు అంటే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ కమిషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక నెల రోజుల పాటు గడువును పెంచింది. టీసీఎస్ భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్. వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచ ఆహార పథకం అనేది ప్రారంభము. అండ్ వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం విషయంలో భారత శ్రీలంక ఒప్పందము. అండ్ నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు కందుకూరి పురస్కారాల ప్రధానోత్సవం ఏప్రిల్ 16 నిన్నటి రోజున. అండ్ ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్కి భాషా సమ్మాన్ యువ పురస్కారం దక్కింది. అండ్ మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ పుస్తకం అనేది ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చింది. రచయిత వచ్చేసి టిడి జనార్దన్ గారు. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏంటి? అత్యధిక పురస్కారాలు గెలిచిన చిత్రం ఏది? సో ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.